అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే మరి కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. శారీ చూసారా, ఓల్డ్ పట్టు శారీ అండి. ఓల్డ్ శారీయే కానీ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాము. ఇలాగా శారీ అంతా కలర్ ఆప్షన్ అనేది ఏం లేదండి, మొత్తం ఇలా గోల్డే ఉంది చూడండి. అందుకే గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ మీద నేను గోల్డ్ ఈ సెల్ఫ్ గ్రీన్ అయితే కలర్ కాంబో యూజ్ చేసి అయితే వర్క్ చేశాను. చూపిస్తాను చూడండి, చాలా బాగుందండి వర్క్ అయితే. ఇట్లా డిఫరెంట్గా బ్యాక్ చూడండి, స్టిచ్చింగ్ కూడా చేయించాము. ఈ డిజైన్ గుర్తుంది కదండి, చెప్పాను కదా బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ డిజైన్ కూడా అని చెప్పి. గోల్డ్ యూజ్ చేశాను, గోల్డ్ మధ్యలో సెల్ఫ్ కూడా యూజ్ చేశాను, కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి డిజైన్. అసలు మొత్తం గ్రీన్ మీద గోల్డ్ అయ్యేసరికి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. గోల్డ్ జరీ అయినా కూడా అంటే బ్రైట్గా కనిపిస్తుందేమో టోటల్ జరీ అంటే అనుకుంటారు కదా, అట్లా ఏం లేదు. అసలు చాలా బాగుంది చూడండి. కట్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ అయితే. స్ట్రైట్గా కావాలనుకున్నా కూడా కుట్టించుకోవచ్చండి. వీళ్ళు కట్ వర్క్ వద్దని చెప్పారు, అందుకే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయించాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా, హ్యాండ్స్ కూడా అంతే ఇలా మొత్తం గోల్డ్ జరీతోనే వచ్చేస్తుంది. బూటీస్ కూడా 2 కలర్స్తో ఇచ్చాను చూడండి. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ ఎలా వచ్చిందో అలానే వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎవరి కలర్ కాంబోలో కూడా చూపించాను కదా, ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇదే డిజైన్ మీద, చూపిస్తాను. ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి. ఇదైతే కలర్ కాంబోస్ వస్తాయి. ఇది వచ్చేసి శారీలో పీసేనండి, శారీలో పీస్ మీద అయితే వర్క్ చేశాను. శారీ లేదు, మొత్తం ఇలా బ్రింజాల్ మీద, బ్రింజాల్ గోల్డ్ లానే వచ్చింది. శారీలో పీస్ ఇలా ఉన్నా సరే ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వేయమని అయితే కస్టమర్ అయితే చెప్పారు. ఎంత బాగా వచ్చిందో చూడండి. బ్యాక్ గోల్డ్ కనిపిస్తుంది కదా, చూపిస్తాను. డబల్ ఫోల్డ్ వేస్తాను. ఇలా బ్యాక్ అంతా బుటీస్ ఇచ్చేసాను. చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి. అసలు చాలా బాగుంది. ఒక సింగిల్ కలర్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. గొలుసు కుట్ట అంటే అనేవాళ్ళం కదండి ఓల్డ్ మోడల్లో, కానీ అసలు ఆ ప్యాటర్న్లో అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా లుక్ ఉంటుంది. బుట్టి కూడా అదే ప్యాటర్న్, గొలుసు కుట్టు ప్యాటర్న్లోనే వస్తుంది. బుట్టీస్ కూడా ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వేస్తే హ్యాండ్స్కి వచ్చేసి బూటీస్ పెట్టుకుంటాం, అదే హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ పెట్టుకుంటామని చెప్పారు. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇదొక డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మన రెగ్యులర్ డిజైన్ అండి. శారీ కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అనేది ఉంటుంది కదండి. శారీ చూసారు, ఇలా మొత్తం లావెండర్ వచ్చింది. లావెండర్ వచ్చేసి పింక్ బార్డర్ వచ్చింది. పింక్ బార్డర్ వస్తే ఇంకా ఇది వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చెప్పమని చెప్పారు. కలర్ కాంబో చూసారండి, లావెండర్ అయినా సరే పింక్ మీద లైట్ కలర్ పెట్టేసరికి కొంచెం డల్గా అయితే అనిపిస్తుందండి. కలర్ కాంబినేషన్ కూడా మనం శారీస్ కొనేటప్పుడు అయితే కరెక్ట్గా చూసుకొని కొనుక్కోవాలనిపిస్తుందండి నాకైతే. చూడండి బ్యాక్ నెక్ చూసారా, ఇలా కట్ వర్క్లో స్టిచ్చింగ్ చేయించామని చెప్పారు. కట్ వర్క్ కూడా చూసారా, చాలా అంటే చాలా ఎగ్జాక్ట్ కట్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేయించేసానండి. ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే ఆల్ ఓవర్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ కట్ వర్క్లోనే ఇలా వచ్చేస్తుంది. ఈ డిజైన్ తెలుసు కండి, కట్ వద్దనుకుంటే రౌండ్ నెక్ అయినా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఈ డిజైన్స్ అన్నీ కూడా కొన్ని రెగ్యులరే ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ చూసి ఈ కలర్ కాంబో అయితే ఇలా వస్తుందా అని చెప్పేసి మనం ఒక బేస్ చేసుకొని శారీస్ కొనుక్కోవడానికి కూడా ఒక ఐడియా అనేది ఉంటుందండి. ఈ డిజైన్స్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.